ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా శుభములు, ప్రేమ వందనములు. మరలా మనం కలుసుకోవడమే దేవుని కృప. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ మీకు శుభములు తెలియపరుస్తున్నాను. మీ ప్రార్థనలకై ప్రభువుకు స్తోత్రం. అదే సమయమున మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సరేనా? ఒకరి కోసం ఒకరితో ఒకరం కలిసి ఆఖరి దినములలో దేవుని యొక్క రాజ్యమును మనము కట్టుచున్నాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. సరే, పరిశుద్ధాత్మనితో అనుదినము అనే ఈ క్లుప్త సందేశం మీకు ప్రయోజనకరమని నేను నమ్ముచున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మీరు ఆశీర్వదింపబడినప్పుడు ఆ కమెంట్ సెషన్లో మీ యొక్క అభిప్రాయములు, లేదంటే దేవుణ్ణి మీరు హెచ్చించి మహిమపరిచే అలాంటి సందర్భము మీకు దొరికినట్లయితే మీ అభిప్రాయములను పంచుకొనండి. ప్రభు నామం మహిమపరచబడుతుంది. సరేనా? అదే సమయమున ఈ క్లుప్త సందేశం మీతో ఆగకుండా మీకు చెందినటువంటి స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, ఇంకా చెప్పాలంటే మీ సంఘ తోటి విశ్వాసులు అందరికీ మీరు షేర్ చేసినట్లయితే మీ ద్వారా వారు అనుదినము ఇటువంటి క్లుప్త సందేశములు విని అనుదినము ప్రభువుతో ప్రయాణము చేయుటకు అప్పగించుకుంటారు. మంచిది. ఈరోజు వాక్కుకు మనం వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనము. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తిపోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. యెహోవా హస్తము ఏలియా మీదికి వచ్చింది గనుక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క హస్తము అను మాటకు అర్థం ఏమిటంటే దేవుని యొక్క శక్తి అతని మీద ఉందని అర్థం. దేవుని యొక్క కృప అతని మీద ఉంది. ఇది ఎప్పుడొస్తుంది? అభిషేకమే అందుకు కారణం. అలాగైతే దేవుని యొక్క అభిషేకపు శక్తి చేత మీరు నింపబడి పరిశుద్ధాత్మునిలో మీరు ఉన్నట్లయితే, ప్రభు బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయాడు అని వ్రాయబడి ఉంది కదా. అహాబు రథము మీద ప్రయాణము చేస్తున్నాడు. రథము మీద అతను వేగముగా వెలుచు ఉన్నాడు. కానీ రథము యొక్క వేగము కంటే నాలాంటి మనలాంటి సాధారణమైనటువంటి వ్యక్తి ఏలియా మీకు తెలుసు కదా. యాకోబు 5:15లో మనలాంటి మనిషి ఏలియా అలాంటి పరుగు రథము కంటే ఎక్కువని వ్రాయబడి ఉంది. అది ఎలాగూ అంటే పరిశుద్ధాత్మని యొక్క బలం, పరిశుద్ధాత్మని యొక్క కృప, పరిశుద్ధాత్మనితో కలిసి పని చేయాలన్న ఒక డిటర్మినేషన్, డెడికేషన్, డెసిషన్. అలాగైతే ఈరోజు ప్రభు నామములో నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడా, నేను నీతో పరిగెత్తాలయ్యా. నీవు ఎదుటివారి ప్రయాణమును, పరుగును పోల్చుకోకూడదు. లేదంటే నాకంటే ఇంతకు ముందు బాగా పరిగెత్తాను, ఇప్పుడు పరిగెత్తలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, నేను చాలా సోలిపోతున్నాను, ఇలాగో అనుకోవద్దు. మీరు దినము పరిశుద్ధాత్మలో నింపబడండి. మీ పాత్ర ఆత్మచేత, అగ్నిచేత, అభిషేకముతో నింపబడాలి. దేవుడు మిమ్మలను వాడుకునేదే వ్యత్యాసం. మీ కుటుంబ జీవితము కొరకు చెప్తున్నాను, మీ వ్యాపారము కొరకు చెప్తున్నాను, ఉద్యోగస్తులకు చెప్తున్నాను, విద్యావంతులకు, పరిచర్యలో ఉన్న వారికి చెప్తున్నాను. సరేనా? అలాగైతే దేవుని యొక్క హస్తం మీ మీద ఉండును. ఆ అభిషేకము ద్వారానే అది సాధ్యం. ప్రార్థించుదామా? ప్రభు యొక్క హస్తానికి అప్పగించుకొని ఈ దినమంతా, ప్రభువా, మీ హస్తం నా ఇంటి మీదికి చాపబడాలి, నా బిడ్డల మీదికి రావాలి, నా భార్య, నా భర్త మీదికి రావాలని చెప్పుదాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినముకై స్తోత్రాలు. మీ కృపచేత ఈ దినమును ప్రారంభిస్తున్నామయ్యా. ఈ దినం ఒక విజయపు దినముగా, విడుదల దినముగా, సంతోషకరమైన దినముగా. ఎందుకంటే మీ యొక్క హస్తం మా మీదికి వచ్చి నిలబడబోతుంది. మా పరుగు వేగవంతముగా, వివేకముగా, చురుకుతనముగా ప్రభు యొక్క నామములో, దేవుని యొక్క చిత్తములో ఉండబోతుంది. మీ బిడ్డలకు అలాంటి కృపను కొలత లేకుండా ఇస్తున్నారయ్యా. ఈ దినం ఆశ్చర్యమైన దినం, దేవుని కృప విస్తరించే దినం. అందుకై స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ బిడ్డల కొరకు సమస్త ఆశీర్వాదములు మీ చేతుల్లో నుంచి పొందుకుంటున్నాను మంచి తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.